హాయ్ అండి. నేను విజయ వీరమాచనేని. నా ఛానల్ వాయిస్ ఆఫ్ విజయాకి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ తను థర్డ్ ఫ్లోర్లో టెర్రస్ గార్డెన్ మీద తను ఏర్పాటు చేసుకున్న మొక్కలను ఒక చిన్న వీడియో తీశాను. అదే మీతో షేర్ చేస్తున్నాయి. వాళ్ళ చుట్టూ విజయవాడ మహానగరం, అక్కడే థర్డ్ ఫ్లోర్లో, అంటే ఎంత కష్టమో చూడండి. థర్డ్ ఫ్లోర్ దాకా ప్రతిదీ పట్టుకెళ్ళి చేయాలంటే చాలా కష్టం కదా. అయినా కూడా ఆవిడ కోవిడ్ వచ్చినప్పుడు మొదలుపెట్టి ఈ వ్యాపకాన్ని కంటిన్యూ చేసుకుంటున్నారు. ఆవిడ ఒక్కరే ఉంటారు. ఆవిడకి సరిపడా కూరలు ఆకుకూరలు పండించుకుంటున్నారనమాట. ఈ కోవిడ్ అప్పుడు మార్కెట్కి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా భయంగా ఉండేది కదా. ఆ టైంలో అంతకుముందు కొంచెం పూల మొక్కలు అయ్యే పెంచేవారు. తర్వాత ఆ కోవిడ్ టైంలో ఇక తప్పదు, ఇలా కూరగాయలు పెంచుకోవాలని చెప్పి ఆ మట్టి అంతా తీసేసి ఆ పెట్టగోడకి కుండీలాగా బారుగా చేసుకున్నారు. అంతకుముందు దానిలో ఉన్న మట్టి అంతా తీసేసి కొత్త మట్టి తెప్పించి దానిలో ద్రావణాలు వేసి విత్తనాలు తెప్పించి మొదలుపెట్టారనమాట. 3 ఏళ్ళ నుంచి, అంటే 2021లో స్టార్ట్ చేస్తే 2022 నాటికి కొంచెం మొదటి సంవత్సరం కంటే కూడా రెండవ సంవత్సరం 2022 నాడు బాగా కాసినాయి. ఆవిడకి సరిపడా బయటకు వెళ్లకుండానే సరిపోయేటట్లు కాసినాయి అనమాట. దాంతో ఆవిడకి ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా కొంచెం బాగా 2022లో ఇంకా కొంచెం క్రాప్ పెంచి ఇంకా కొంచెం గుమ్మడి పొట్ల అన్నీ పెట్టారనమాట. ప్రతిదీ దిగుబడి వచ్చింది. ఆవిడకి బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన పరిస్థితి రాకుండా అన్నీ కూడా ఇంట్లోనే ఆవిడ కాయించుకున్నారు. దానికోసం ఆవిడ అన్నీ ఇంట్లో కేబుల్ వైర్లు, ఆవిడకి కింద సెల్లార్లో ఒక గది ఉందన్నమాట. ఇల్లు కట్టినప్పుడు సెల్లార్లో ఒక స్టోర్ రూమ్ లాగా ఉంచుకున్నారు. దానిలో పనికిరాని సామాన్లన్నీ పడేశారు. అవన్నీ బయటకు తీసి ఆ తీగల కేబుల్ వైర్లు కానీ పాత ఫ్రేమ్ వైర్ కుర్చీలు ఉంటాయి, ఐరన్ కుర్చీలు అలాంటివి కూడా అందులో పడేసి ఉంటాయి. అవన్నీ నెమ్మదిగా పైకి చేర్చుకుని ఇదిగో చూడండి, ఇక్కడ రాళ్ళకి కట్టారు. బండరాళ్ళకు ఒక వైర్ కట్టి కింద నుంచి ఆ మల్లె మొక్కని థర్డ్ ఫ్లోర్కి తీసుకొచ్చారు. ఇంత పైకి తీసుకొచ్చారనమాట మల్లె మొక్కని. అది పోస్తుంది అప్పుడప్పుడు 3-4 పూలు అలా పోస్తుందన్నమాట. అంత శ్రద్ధగా ఈ రాళ్ళకి కట్టారు. తాడు చూడండి, ఇలా ఆవిడ ఐడియా అంతా దీని మీదే పెట్టి, ఈవిడ కాలక్షేపం అంతా దీని మీద పెట్టి, ఇదిగో ఫ్రిడ్జ్ కింద అది కూడా తెచ్చిపెట్టుకున్నారు, ఎప్పుడన్నా ఉపయోగపడుతుందేమో అని చెప్పి. ఇవిగో చూడండి టమాటాలు. ఈ సంవత్సరం అయితే క్రాప్ అయిపోయింది. ఎందుకంటే నేను నవంబర్లో తీసిన వీడియో ఇది. నెల అయింది వీడియో తీసి. నేను ఏంటంటే మా తొలకరలో పెట్టిన అన్నీ కూడా కాపు అయిపోయింది. ఇక చివరి స్టేజీలో ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఈ క్యాప్సికమ్ అయితే ముడిసిపోయినాయి చూసారా, ఆకులు ఏదో తెగులు వచ్చింది. విత్తనం అయితే తీసి పెట్టుకున్నారు. ఎర్రగా ఎంత బాగుందో చూసారా క్యాప్సికమ్, అది విత్తనానికంట తీసి పెట్టుకున్నారు. ఇక్కడే పైనే ఉంచేస్తారు, ఈ ఎండకి ఎండుతుందని చెప్పేసి ఆ విత్తనం కూడా ఈ మొక్కల దగ్గరే పెట్టేస్తారనమాట, కిందకి ఏం తీసుకెళ్లకుండా. ఈ కింద నుంచి మాత్రం ఈ గ్రో బ్యాగ్స్ ఒకటే ఆవిడ కొన్నారనమాట. గ్రో బ్యాగ్స్ మట్టి మాత్రమే కొన్నారు ఆవిడ. మిగిలినవన్నీ ఇంట్లో ఉపయోగించారు. ఒక్కో సంవత్సరం గడిచే కొద్దీ ఆవిడకి ఇంట్రెస్ట్ పెరిగింది. ఎందుకంటే క్రాప్ వస్తుంది కదా, క్రాప్ వస్తుంది, రుచిగా ఉంటున్నాయి ఇంట్లో పండించుకునే కూరలు అని చెప్పేసి ఆవిడకి ఇంట్రెస్ట్ పెరిగి దీన్ని ఎలా కంటిన్యూ చేసుకుంటున్నారు. ఇది 3వ సంవత్సరం అనమాట ఆవిడ మొదలుపెట్టి. ఒక్కో సంవత్సరం ఆవిడ ఒక అనుభవం తెలుసుకుంటున్నారు. ఇలా గ్రీన్ బెండ ఉంది ఆవిడ దగ్గర, పోతేనేమో అది ఏ కలరు, పర్పుల్ కలర్ బెండ కూడా ఉంది. నేను అడిగాను రెండింటికి టేస్ట్లో తేడా ఉంటుందా అంటే ఉండదట. నేనైతే పర్పుల్ కలర్ బెండ ఇప్పుడు తినలేదు. తోటకూర కూడా ఉంటుంది కదా, నేను గ్రీన్ తోటకూరే కానీ పర్పుల్ కలర్ ఎలా ఉంటుందో, నేను టేస్ట్ వేరుగా ఉంటుందేమో అనుకున్నా. కాదట, రెండింటి టేస్ట్ అయితే ఒకటే ఉంటుందట, కలరే వేరు. కానీ చూసారా గోంగూర, అలాగే కనకాంబరాలు కూడా గ్రో బ్యాగ్స్ ఖాళీగా ఉంటే పెట్టారు. ఎక్కువ కూరలకే ప్రాధాన్యం ఇస్తారు, ఎందుకంటే ఆవిడకి సరిపడే కూరలే కాయించుకుంటారు. ఇది చూడండి, గోరుచిక్కుడు కూడా గ్రో బ్యాగ్లో పెట్టి దీన్ని ఒక తాడుతో తీసుకెళ్ళి అలా అల్లిచ్చారనమాట. కుర్చీలు ఉంటే ఐరన్ కుర్చీలు, దానికి ఖాళీ ఉంటే ఫ్రేమ్ తీసేసి దానికి పాకిచ్చారు. ఈ చిక్కుడు చెట్టు కూడా అంతే, అన్నిటి మొదలు వెళ్ళి ఆ కుండీలో ఉంటుంది, ఆ పెట్టగోడ కుండీలో పాకించటం మాత్రం తాడులు వైర్లు కట్టి ఉన్న కుర్చీలు కానీ ఏమన్నా అలాంటి స్టాండ్లు కానీ ఏమన్నా వేసి పాత సామానే ఉపయోగించి దాన్ని అట్లా. ఎందుకంటే పైకి వచ్చి ఎవరు పెద్దగా చూసేవాళ్ళు ఉండరు కాబట్టి, కింద అయితే అందరికీ ఎవరి లోపలికి వచ్చినా కనపడుతుంది కాబట్టి బాగుండాలి. కానీ పైన కాబట్టి మనకి దిగుబడి వస్తే చాలు, అందం కాదు అనే ఉద్దేశం ఆవిడదనమాట. చూడండి, ఇలా విజయవాడ అందం అంతా ఇక్కడ కనిపిస్తుంది. నాకు అది కాసేపు కిందకి దిగి రాబుద్ది అవ్వలేదనమాట, అంత బాగుంది. వాతావరణం కూడా బాగుంది ఆ రోజు నేను వెళ్ళిన రోజు. గుమ్మడి కూడా పోతకొచ్చింది చూసారా. ఇలా చక్కగా మనకు సరిపడా పండించుకుంటే ఎంత బాగుందో కదా అనిపించింది నాకు.
పచ్చిమిర్చి, టమాటా, కనకాంబరం, పుదీనా అన్నీ అన్నమాట. ఏ ప్లాస్టిక్ కనపడినా ఏది కొద్దిగా పగులు వచ్చినా అన్నిటినీ ఉపయోగించుకుని పైదాకా వెళ్ళి రోజు పొద్దున్న సాయంత్రం కూడా కాలక్షేపం చేసి చక్కగా ఇలా చేసుకుంటున్నారు. ఇదండి ఇవాళ నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.